పూజలు చేసి మీ డబ్బు రెట్టింపు చేస్తామని నమ్మించి డబ్బుల వర్షం కురుస్తుంది అంటూ మోసాలకు పాల్పడుతున్న నలుగురు పాత నేరస్తుల ముఠాను దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి ఒక ఎయిర్ గన్, ఒక కత్తితో పాటు 8,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 18న దుండిగల్లోని ఓ ఇంట్లో పూజ పేరుతో నమ్మబలికి ప్రసాదంలో మత్తుమందు కలిపి డబ్బు దోచుకెళ్లిన నిందితులు ఈ రోజు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని, మరో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. ఇంటర్వ్యూనింగ్ నైట్లో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బసవరాజు అని చెప్పేసి ఒక బిజినెస్ పర్సన్ కంప్లైంట్ మీద 21వ తారీఖు మనకి దుండిగల్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు వచ్చేసి డబ్బుల్ని పూజ చేసి ఆ డబ్బులు ఎంతైతే మనం పెడతాం దానికి డబల్ మేము చేపిస్తామని చెప్పేసి నమ్మబలికి మోసపూరితంగా చేసి అతనికి ప్రసాదం రూపంలో మత్తుమందు కలిపి అతను స్లో కోల్పోయిన తర్వాత అమౌంట్ తీసుకొని పోవడం అనేది వీళ్ళ యొక్క మోడస్ ఆపరెండి. ఇందులో మనకి 17, 18వ తారీఖు నైట్లలో సుమారుగా ఎర్లీ అవర్స్ 3:30 టైంలో పూజ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఆయన పశువుల దానా సంబంధించిన బిజినెస్ చేస్తుంటాడు. ఆ షెడ్లో కూర్చోబెట్టి పూజ చేస్తామని చెప్పేసి 25 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇందులో మొత్తం 5 వ్యక్తులు ఒక గ్యాంగ్గా ఏర్పడి ఈ నేరంలో పాల్గొనడం జరిగింది. అందులో మెయిన్ ముద్దాయి మనకి ఇంకా పరారులో ఉన్నాడు. మిగతా 4 మనం నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో వాళ్ళ పేర్లు మహమ్మద్ ఇర్ఫాన్ 44 ఇయర్స్, ఇతను సోఫా వర్క్ చేస్తాడు. ఇతన్ని ఒరిజినల్గా నిజామాబాద్ డిస్టిక్ బౌదూర్పుర మన ఓల్డ్ సిటీలో కూడా ఉంటుంటాడు అన్నమాట. ఇతని మీద 2 కేసులు నమోదై ఉన్నాయి. ఈ ఇర్ఫాన్ మీదను ఆ ప్రధాన నిందితుడి మీద ఉప్పల్లో గతంలో 22లోనే సేమ్ ఇట్లాంటిదే ఒకసారి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అక్కడ కేసు నమోదవుతుంది. కేసు కూడా కంప్లీట్ అవుతుంది. ఇర్ఫాన్ మీద 2వ కేసు నిజామాబాద్ టౌన్లో ఉంది. అతను భార్యని వేధిస్తున్న కేసులో ఉన్నాడు. రిమైనింగ్ పర్సన్ గుగులోత్ రవీందర్, ఇతను 40 ఇయర్స్, మేకప్ ఆర్టిస్ట్ పనిచేస్తున్నాడు. ఇతను నేటివ్ కామారెడ్డి జిల్లా ఫిల్మ్ నగర్లో ఉంటున్నాడు. 3వ వ్యక్తి సాయిబాబా, ఇతను 41 ఇయర్స్, కొరియర్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఇతను సూరారం లిమిట్స్లో ఉంటాడు. ఇంకో వ్యక్తి ఠాకూర్ మనోహర్ సింగ్, ఇతను 39 ఇయర్స్, ధోబీ వర్క్ చేస్తున్నాడు, ఖైరతాబాద్. కిరణ్ బాలండి సతీష్ మీ అబ్బాయి ఎక్కడ రండమ్మా థ్యాంక్ యూ.